హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమని చూద్దాము. టిప్ నెంబర్ 1, ముక్కు దగ్గర బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ అయితే చూడడానికి బాగుండదు కదా. నేను మీకు ఒక మంచి టిప్ అనేది చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ అంతా చక్కెర తీసుకున్నాను, కొంచెం కోల్గేట్ పేస్ట్ వేస్తున్నాను. వేసిన తర్వాత నిమ్మకాయ రసము ఒక అర్ధము కట్ చేసుకొని ఈ విధంగా రసం పిండుకోవాలి. ఇది అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక క్రీమ్ అనేది రెడీ అయ్యింది. ఇది ముక్కు దగ్గర అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి. ఇది అప్లై చేసుకోవడం వలన ముక్కు పైన ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ కూడా వెళ్తాయి. ఇది మీరు ముక్కు దగ్గర అప్లై చేసుకున్న తర్వాత ఒక విధంగా కూల్గా ఉంటుంది. ఈ క్రీమ్ను అప్లై చేసిన తర్వాత అర్ధగంట సేపు అలాగే వదిలేసి తర్వాత వాష్ చేసుకోండి. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ముక్కు దగ్గర ఉండవు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, బెల్ట్ ఏమైనా షైనీగా కనబడడం లేదు అంటే ఈ ఒక సింపుల్ టిప్ అనేది ట్రై చేయండి. నేను ఇక్కడ కొద్దిగా వ్యాస్లైన్ తీసుకొని ఈ విధంగా బెల్ట్కి అంతా కూడా అప్లై చేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత బెల్ట్ అనేది బాగా షైనీగా కనపడుతుంది. చూడండి, చేతులతో ఈ విధంగా స్ప్రెడ్ చేస్తే చాలు, వ్యాస్లైన్ని బాగా నీట్గా షైనీగా కనపడుతుంది బెల్టు. ట్రై చేయండి ఒకసారి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ టమోటాను తీసుకొని అర్ధము కట్ చేసి తీసుకున్నాను. దీనిపైన కొంచెం చక్కెర వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం తేనె నెయ్యి వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను. ఇది అంతా కూడా మీరు మీ ఫేస్ పైన అప్లై చేసుకోండి. ఫేసు గ్లోగా లేదు అంటే ఒక సింపుల్ టిప్ అనేది ట్రై చేయండి. ఇది మీ ఫేస్ పైన అప్లై చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు అలాగే వదిలేసి ఫేస్ను వాష్ చేసుకుంటే మీ ఫేస్ అనేది గ్లో వస్తుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ ఒక గ్లాస్లో కొన్ని నీళ్లు తీసుకున్నాను. ఇందులో ఒక 2 లవంగాలు వేస్తున్నాను. ఈ నీళ్లను రాత్రిపూట నానబెట్టాలి. మీరు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో లవంగాల నీళ్లను తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 5, ఇంట్లో ఇల్లు క్లీన్ చేయడానికి మాప్ అవసరం లేదు, పరక అవసరం లేదు. ఈజీగా ఒక దువ్వెన ఉంటే చాలు, ఇంట్లో ఈజీగా క్లీన్ చేయవచ్చు. ఏ విధంగా అంటే నేను ఇక్కడ దువ్వెన తీసుకున్నాను. క్లీన్గా ఉండే ఒక క్లాత్ తీసుకొని ఈ క్లాత్ను లిక్విడ్లో డిప్ చేసి పిండుకున్నాను. ఈ దువ్వెనను ఈ క్లాత్లో పెట్టి ఇంట్లో ఈ ప్లేస్ ఉంటుంది కదా, ఇక్కడ మనము డైలీ చెత్త ఉడుస్తాము, అయితే మాప్ నుంచి కూడా తుడుస్తాము. ఇక్కడ అంతా మాప్తో క్లీన్ చేయడానికి కాదు కదా, అలాంటి టైంలో ఎక్కువ శ్రమ అవసరం లేదు. ఈ విధంగా దువ్వెనకు చుట్టి మీరు ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. డస్ట్ అంతా కూడా బాగా వస్తుంది. నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, డస్ట్ అంతా కూడా ఈ క్లాత్కి వచ్చింది. ట్రై చేయండి. మీరు కూడా ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.